ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు 49 నుంచి డాక్టర్ ఫజల్ ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మా. సో డాక్టర్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు మెడికల్ టెక్నాలజీలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అసలు ఏం వచ్చాయి రీసెంట్ టైమ్స్లో? సో ఇన్ఫర్టిలిటీ యాజ్ సచ్గా చూసుకుంటే యాజ్ సచ్గా ఒక 10 years నుంచి పెరిగింది. బట్ అదేవిధంగా 10 years నుంచి అడ్వాన్స్మెంట్స్ కూడా అయ్యాయి. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఏంటంటే ఐవీఎఫ్లో నెక్స్ట్ స్టెప్ ఎట్లా అంటే ఇక్సీ అని వచ్చింది. దట్ ఈస్ జస్ట్ ఫ్రమ్ డికేడ్ ఆర్ 15 years నుంచి ఉందన్నమాట. సో ఏమైందంటే అది ముందంతా ఎగ్ని ఇంకా స్పర్మ్ని డైరెక్ట్గా లోపలికి పెట్టే టెక్నాలజీ రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అంటే చాలా తక్కువ స్పర్మ్స్ అజోస్పర్మియా ఉన్న వాళ్ళందరిలో కూడా వీఆర్ డూయింగ్ ఇక్సీ అనమాట. ఇక్సీలో ఏంటంటే ఒక స్పర్మ్ వచ్చేసి డైరెక్ట్గా మనం గుడ్డులో పెట్టేస్తాం. సో వేస్ట్ అవ్వకుండా. అప్పుడు కనీసం మనకి ఒక 10,000 స్పర్మ్స్ అయినా కావాలి ముందు. ఇప్పుడు ఒక 4-5 స్పర్మ్స్ వచ్చినా చాలు. మంచి స్పర్మ్స్ 4-5 వచ్చినా, గుడ్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ ఒక 4-5 వచ్చినా కూడా మనం దీంట్లో పెట్టేయచ్చు అనమాట గుడ్డులో. అప్పుడు ఐవీఎఫ్లో ఏంటంటే మినిమం ఒక 10,000 స్పర్మ్స్ అయినా ఉండుండే. సో అప్పటికి ఏంటంటే డెఫినెట్లీ చాలా మేల్ ఫ్యాక్టర్ దాటుకొని వీఆర్ డూయింగ్ ఇక్సీ. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అలానే కాకుండా దెన్ వచ్చేసి టీజా అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్గా అజోస్పర్మియా ఉన్న వాళ్ళలో లైక్ ఎట్లా మనకి పైప్లో వాటర్ రాకపోతే ట్యాంక్ నుంచి ఎలా తీస్తామో సేమ్ అలానే మనం టీసా అంటే ఒక టెస్టెస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఒక 90% ఆఫ్ ద టైం మనకి వి విల్ హ్యావ్ సమ్ స్పర్మ్స్ ఒక 10-20 అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి తీస్తే. సో ఆ 10-20 స్పర్మ్స్లో సెలెక్ట్ చేసి ఒక బెస్ట్ ఉన్న 10 తీసుకొని ఆ టీజా అనేది చేస్తాం. అది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు దీన్ని లేజర్ అంటాం. లేజర్ ఈ గిఫ్ట్ అంటే ఏంటంటే ఈ లేజర్ టెక్నాలజీతో ఏమవుతుందంటే లేజర్ హ్యాచింగ్ అంటాము. సో నార్మల్గా మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు కొన్ని ఎంబ్రియోస్ గట్టి పడిపోతాయి అన్నమాట బయట అవుటర్ లేయర్. సో ఆ అవుటర్ లేయర్ని కొంచెం మనం లేజర్తో పోకెట్ అండ్ ఎగ్ అంటే ఆ హ్యాచింగ్ అనేది ఈజీగా అంటే గర్భసంచి లోపలికి ఈజీగా అతుక్కునేలా వీ డూ దట్. సో అదొకటి వచ్చింది. సో ఆల్ దీస్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ వీఆర్ ఫాలోయింగ్ నౌ అనమాట, విచ్ ఆర్ వెరీ రీసెంట్లీ ఒక లాస్ట్ 5-10 years నుంచి డెవలప్ అయిన అన్నీ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళలో యూజువల్లీ ఎంతమంది సక్సెస్ అవుతారు? అంటే ఎనీ ట్రీట్మెంట్స్ లైక్ ఐవీఎఫ్ ఏదైనా సరే అసలు ఎంతమందిలో సక్సెస్ చూడొచ్చు మనం? సో మనం నార్మల్గా యావరేజ్గా చూసుకుంటే ఒక 100 patients వచ్చారనుకోండి, 50 members అంటే ఇన్ఫర్టిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన రావట్లేదు అన్న వెంటనే మన దగ్గరికి రారు. థేల్ గో టు గైనకాలజిస్ట్స్. తర్వాత ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఎక్కడో మందులు అంతా అయిపోయి వస్తారు మన దగ్గరికి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ అయ్యి వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 5-6 years వాళ్ళు ట్రై చేసి రాని వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళలో ఏంటంటే ఒక మోస్ట్లీ ఒక 50-60% ఆఫ్ దెమ్ వాళ్ళకి కొంచెం ట్యాబ్లెట్స్ లేకపోతే లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ అంటే లోపల క్లీన్ చేసుకొని లెగ్స్ లేదా ఐయుఐ చేసుకొని వాళ్ళతో అయిపోతుంది. బట్ ఒక 30-40%లో ఏమవుతుందంటే డెఫినెట్లీ ఒక ట్యూబల్ బ్లాక్స్ అంటే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు వీ కాన్ డూ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. దెన్ సెకండ్ వచ్చేసి అజోస్పర్మియా, తర్వాత పిఓఆర్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఎగ్స్ చాలా తక్కువగా ఉంటాయి కొంతమందికి. సో వీళ్ళందరికీ వచ్చేటప్పటికి that is an indication for IVF. So ఒక 30-40% might need IVF and మిగతా వాళ్ళకి they will need IUI, laparoscopy, hysteroscopy. బికాజ్ మన దగ్గరకు వచ్చే కేసెస్ డైరెక్ట్గా ఇట్లా ప్రెగ్నెన్సీ రాలేదు అని వెంటనే రారు కదా. సో కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి కాబట్టి దిస్ విల్ బి ద రేషియో. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. చెప్పండి రాధిక, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మేము పిల్లల గురించి మా మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది మేడం. 12 years. ఓకే. 12 years నుంచి ఇంకా పిల్లలు కాలేదు మేడం. ఓకే మా.
అయితే హాస్పిటల్లో మందులు చాలా వాడినా మేడం, చాలా హాస్పిటళ్లలో. అయితే ఇప్పుడు మొన్న హెడ్ హాస్పిటల్కి వెళ్ళాం మేడం. హెగ్డే వెళ్ళారు, ఓకే. అయితే ఇంకా ఈ మామూలుగా న్యాచురల్ గా అయ్యట్లేదని ఐవీఎఫ్ కు వెళ్దామని వెళ్ళాం మేడం. ఓకేమా. అయితే డేట్ 2 రోజు వెళ్తే స్కాన్ చేశారు మేడం. స్కాన్ చేసి అండాలు తక్కువ ఉన్నాయి అమ్మ నీకు అని చెప్తుంది. అవును. అయితే ఐవీఎఫ్ ట్రై చేద్దామని అంటున్నాను. రాధికా గారు మీ ఏజ్ ఎంత? ఏజ్ 32 మేడం. మరి మీరేమంటారు మేడం? ఓకేమ్మా. సో 32 ఇయర్స్ వచ్చేసింది అంటే 30 దాటిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఎగ్స్ అనేవి డెఫినెట్గా తగ్గిపోతున్నాయి చాలామందికి ఈ మధ్య కాలంలో చూసుకుంటే. ముందు కంటే ఎక్కువగా ఫాస్ట్గా కూడా తగ్గుతున్నాయి, తర్వాత తక్కువగా కూడా ఉంటున్నాయి. సో డబుల్ ద రేట్లు తగ్గిపోతున్నాయి అన్నమాట మనకి ఎగ్స్ అనేవి. సో డెఫినెట్లీ మీకు 12 ఇయర్స్ అయింది కాబట్టి నార్మల్గా ఒక ఫస్ట్ ఇయర్లో నార్మల్గా వితౌట్ ఎనీ హెల్ప్ ట్రై చేస్తే 87% కన్సీవ్ అయిపోవాలి. అలానే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ బీ 90%, థర్డ్ ఇయర్కి 93%, 92%. సో ఒక ఆ 7-8% ఎవరైతే కన్సీవ్ అవ్వలేదో దే డెఫినెట్లీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. సో మీకు గుడ్లు తగ్గడం వల్ల ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఆయన కణాలు కూడా తక్కువగా ఉండొచ్చు. సో ఎనీథింగ్ కెన్ బి ద రీజన్. అండ్ 12 ఇయర్స్ అయిపోయింది కాబట్టి తల్లి ఐవీఎఫ్ మీకు బెస్ట్ అమ్మా. ఎందుకంటే ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే 12 ఏళ్ళు అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ టైం కదా. సో ఇంకా మళ్ళీ కూడా టైం వేస్ట్ చేసుకోకూడదు. అండ్ మీకు ఎగ్స్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఐవీఎఫ్ కరెక్ట్గా చెప్పారు మేడం, మీరు ఐవీఎఫ్తోనే ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే. కాల్. హలో. హలో చెప్పండి కుమారి గారు, మీ డౌట్ ఏంటి? లేదండి, మాకు పెళ్ళయ్యే 6 ఇయర్స్. ఓకే. హలో చెప్పాలి. మా పెళ్ళయ్యి 6 సంవత్సరాలండి. ఓకే. లైన్గా నుంచి కూడా 3 months ఒకసారి 3 months ఒకసారి అబార్షన్స్ అవుతూనే ఉన్నాయండి. ఓకే. అయితే ఈ మధ్యన 2017లో పాప కడుపుని పడ్డాది, ఒక పాప పుట్టింది. ఓకే. అయితే ఇంకా పాపకి మళ్ళీ 1 year అవుతుందండి. 1 year అవుతుంది. ఈ మధ్యన మళ్ళీ 2 months ఒకసారి మళ్ళీ అబార్షన్స్ అవుతున్నాయండి. 2 months కంప్లీట్ అవుతుందనే 3 months రావటంగానే మళ్ళీ అలా జరుగుతుంది. ఓకే మా మేనరికం ఏమైనా ఉందా మీది? ఏం లేదండి, మామూలుగా చూసి సంబంధమే. ఓకే మా. అయితే నార్మల్గా ఏమవుతుందంటే కొంతమందికి మేనరికంలో దగ్గర జీన్స్ కలిసినప్పుడు ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే జీన్స్ యాజ్ సచ్గా అంటే మీ ఎగ్ తన స్పర్మ్ కలిసినప్పుడు కూడా కొంతమందికి వితౌట్ ఎనీ కనెక్షన్ కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అవుతాయి అన్నమాట. సో మీ ఆ కేసులో వస్తారు బి కేటగిరీలో. సో మీకు ఎట్లా అంటే ఒక బేబీ వచ్చేసింది కాబట్టి ఒక బేబీకి ఇంకా 1 year కాబట్టి మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఎనీమియాకి తర్వాత మీకు బ్లడ్ లాస్ తర్వాత బాడీ అంతా వీక్ అయిపోతుంది కదా. సో మీరు ఒక 3-4 months కదా, యాక్చువల్లీ 6 months గ్యాప్ ఇవ్వండి. బికాస్ బేబీ ఈజ్ జస్ట్ 1 year కదా. సో ఫీడింగ్ అది ఏమైనా చేస్తున్నా కూడా దెన్ ఇట్ విల్ బీ దిస్ థింగ్. సో మీరు ఒక 6 months గ్యాప్ తీసుకొని నెక్స్ట్ జెనెటిక్ టెస్ట్ కూడా యాక్చువల్లీ అంటే ఒక బేబీ వచ్చేసింది కాబట్టి జెనెటిక్ టెస్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే దగ్గర సంబంధం కాదంటున్నారు కదా. బట్ మీరేంటంటే అబార్షన్స్ ఎట్లా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఒక ప్రెగ్నెన్సీ కరెక్ట్ నార్మల్ వస్తుంది, ఒక ప్రెగ్నెన్సీ అబార్షన్ లాగా వస్తుంది అనమాట. సో యు ఆర్ ప్రోన్ టు అబార్షన్స్. కొంతమంది ది ఆర్ ప్రోన్ టు తన జీన్స్ వల్ల ది ఆర్ ప్రోన్ టు అబార్షన్స్ అనమాట. సో మీకు బై గాడ్స్ గ్రేస్ ఒక మంచి హెల్దీ బేబీ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ బేబీ టేక్ కేర్ తీసుకోండి. ఒక 6 months తర్వాత ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. కాల్. హలో. 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 హలో అనురాధ గారు చెప్పండి, సమస్య ఏంటి? మా 4 years అవుతుందండి, ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే. మేడం 39లో కలిసామండి. ఓకేమా. జ్యోతి మేడం గారిని కలిసాము, టెస్ట్లు అవన్నీ చేశారు. ఓకేమా. ఇది ఇక్సియా ఇది ఐవీఎఫ్ అని చెప్పారా? ఐవీఎఫ్ అని చెప్పారు మేడం. మళ్ళీ ఈ మధ్యలో
1 year అవుతుంది మేడం. అంటే క్లీన్ చేశారు, క్లీన్ చేసిన దగ్గర నుంచి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. అంటే మీకేంటి గర్భసంచి క్లీనింగ్ అయిందా? గర్భసంచి Hysteroscopy క్లీన్ చేశారు మేడం. అప్పటి నుంచి పీరియడ్స్ 3 months అలా వస్తున్నాయి. అదే మళ్ళీ మేడాన్ని కలిస్తే IVF కి వెళ్ళాలని చెప్పింది. ఆ IVF కి వెళ్తే ఒక సర్కిల్ లోనే సక్సెస్ అవుతుందా లేకపోతే అని తెలుసుకుందాం. ఎంత సక్సెస్ రేట్ అని అడుగుదామని ఫోన్ చేశారు. ఓకేమా. సో నార్మల్గా IVF ఏంటంటే ఒక మనం మీ ఎగ్ కెపాసిటీని బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయనే దాని మీద ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి అనేది ఉంటుంది. మీకు ఒక 6 eggs ఉన్నాయనుకోండి, అందులో 60% ఎంబ్రియోస్ లాగా వస్తాయి అనమాట. అంటే బేబీస్ లాగా ఫామ్ అవుతాయి అవి. సో అవి ఫామ్ అయిన తర్వాత ఆ సక్సెస్ రేట్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో 60% ఉంటుందమ్మా మన దగ్గర. నార్మల్గా ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ అరౌండ్ 55 to 60%. సో మన దగ్గర సేమ్ అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే మనం అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ద సక్సెస్ రేట్ ఇస్ 60% ఉంటుంది మీకు ఒక సైకిల్లో. సో అలానే కాకుండా మీకు ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, ఒక సైకిల్లో ఎగ్స్ని బట్టి ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చాయి ఒకవేళ, అప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ రిజర్వాయర్గా ఉంచి మొత్తం ప్రోటోకాల్లా కాకుండా జస్ట్ ఎంబ్రియోస్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసే వీలు కూడా ఉంటుంది అనమాట. సో దాంట్లో మీకు ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. సో ఒక సైకిల్కి వచ్చేసి మీకు 60% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, కాల్. హలో హలో చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఫస్ట్ ఒక పాప ఉన్నది. ఓకే, 7 years. హలో చెప్పాలి. చెప్పమ్మా. 7 years. హలో హలో, నమస్కారం మేడం. మహేష్ గారు చెప్పండి. మేడము మా పెళ్ళయి 9 years అయిపోతుంది మేడం. ఓకే, పాప 7 years ఉంది మేడం. ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తలేదు మేడం నాకు. 7 మేడం years. పాపకి 7 years. మేడం పెళ్ళయి 9 years. 9 years. ఓకే. 10 years అవుతుంది మేడం. మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారండి? 2 ఏళ్ల నుంచా? పెళ్ళయి 10 years అవుతుంది మేడం. పాప 7 years ఉంది. ఓకే, పాప కోసం, సెకండ్ పాప కోసం మళ్ళీ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం 2 years అవుతుంది మేడం. 2 years. ఓకే. ఓకే అండి. అయితే ఫస్ట్ ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట దీన్ని. అంటే ఒకసారి ఆల్రెడీ ఒక పాప ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో దీనికి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ట్యూబల్ బ్లాక్ కాజ్ లాగా ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎనీ రీజన్ వల్ల అవ్వచ్చు. సో ట్యూబల్ పేటెన్సీ అనేది చూపించుకోవాలి. అంటే ట్యూబ్స్ ఖుల్లా ఉన్నాయా లేదా అనేది చూపించుకోవాలి ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వచ్చేసి మీ స్పర్మ్స్ ఎలా ఉన్నాయో చూపించుకోవాలి, హస్బెండ్ స్పర్మ్స్. థర్డ్ వచ్చేసి ఒక లేడీకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ ఇంకా స్పర్మ్ క్వాంటిటీ పట్టే ఫర్టిలిటీ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ద మోర్ ద ఎగ్స్, ద మోర్ ద స్పర్మ్స్, ద మోర్ ద ఫర్టిలిటీ రేట్. ఎంత ఎక్కువగా ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ ఉంటాయో దాన్ని బట్టే ఫర్టిలిటీ రేట్, అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి దాన్ని బట్టే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో అది ఇంకా ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఎంతవరకు వీలుంది నార్మల్గా న్యాచురల్గా ఏది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, కాల్. హలో హలో చెప్పండి దీపిక, ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 months కి ఏమంటారు స్కానింగ్ తీస్తే బేబీ బాగాలేదనేసి తీసేస్తారు మేడం. సెకండ్ టైం కూడా అలాగే అయ్యింది. లాస్ట్ టైం కూడా మేలో నాకు థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ వచ్చినుండే, హార్ట్ బీట్ రాలేదనేసి తీసేశారు బేబీని. మేము ఎట్లా అంటే IVF కి ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. అయితే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి ఆ బేబీని తీసుకొని టెస్ట్ చేయించారు. అంతా బాగానే వచ్చింది. మా ఇద్దరిది కూడా థైరోటైప్ నార్మల్ అది కూడా చేయించాము. అందులో కూడా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు మేడం. కాకపోతే మాకు ఇలా ఎందుకు అవుతుంది, మరి దేనికి ప్లాన్ చేసుకోవాలి అనేసి అది. అవునమ్మా, మీది దగ్గర సంబంధం కాదు కదా? కాదు. ఓకే, సో ఎట్లా అంటే అది యాజ్ ఐ టోల్డ్ యూ 2 types ఉంటుంది అనమాట. ఒకటి ఏంటంటే దగ్గర జీన్స్
రావడం వల్ల కొన్ని అబార్షన్స్ అవుతాయి. కొంతమందికి సహజంగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అబార్షన్స్ అయ్యేవి. సెకండ్ టైప్ ఏంటంటే కొన్ని జీన్స్ అంటే మీ ఎగ్ ఇంకా మీ హస్బెండ్ స్పర్మ్ కలుస్తున్నప్పుడు అవి దే ఆర్ నాట్ మ్యాచింగ్. సో ఆ మిస్ మ్యాచ్ వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో 3 times ఇట్లా అయింది కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు కూడా ఎంబ్రియోస్ పీజీడీ పీజీఎస్ అని చేస్తాము. అంటే జెనెటికల్గా కరెక్ట్ ఉన్నాయా లేవా ఆ ఎంబ్రియోస్ అని మనం ప్రీ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టే ముందే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అది ప్రీ జెనెటిక్ టెస్ట్ అంటాం అనమాట అది. సో ఆ ప్రీ జెనెటిక్ టెస్ట్లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా బేబీకి ఏంటి అని చూసుకొని ఏవైతే హెల్దీ ఎంబ్రియోస్ ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మీకు బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 times అబార్షన్స్ అయింది కదా. సో అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే మీది కొంచెం కాస్ట్లీ ఇది. అంటే ఈ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది కూడా ఇట్ హ్యాస్ కమ్ వెరీ రీసెంట్లీ. ఒక 3-4 years నుంచి వీఆర్ డూయింగ్ ఫర్ ఎవ్రీబడి. ఐ మీన్ నాట్ ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్ దిస్ హై రిస్క్ కేసెస్ అనమాట. మన దగ్గరే చేస్తున్నాము. సో ఆ హై రిస్క్ కేస్ కాబట్టి ఇది డెఫినెట్లీ పీజీడీ పీజీఎస్ చూసుకొని దెన్ మన ఎంబ్రియోస్ ఏవైతే హెల్దీగా ఉన్నాయో అవే ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్ మీకు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో చెప్పండి మాధవి. హలో మేడంతో మాట్లాడొచ్చా అండి? మాట్లాడచ్చు. చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. హలో హలో, Hello, టీవీ చెప్పండి, వాల్యూమ్ మాధవి. తక్కువ చేసి మాట్లాడరా? హలో. టీవీ హలో చూస్తూ మేడం, నాకు మాట్లాడకండి. 8 years బాబు ఉన్నాడు. ఓకే, హలో చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ నాకు తక్కువ 8 years చేయరా? బాబు ఉన్నాడు మేడం. ఉమ్. అయితే నాకు రీసెంట్లీ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందని అబార్షన్ అయింది. బాబు పుట్టిన తర్వాత హలో బాబు తర్వాత ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందా? అవును మేడం. ఓకేమా. అయితే రైట్ సైడ్ ట్యూబ్ తీసేసిర్రు. ఓకే. మళ్ళీ పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉందా మేడం ఉమ్. మందులు వాడితే? ఓకేమా. సో ఎట్లా అంటే నీకు ప్రతి నెల నార్మల్గా 2 ట్యూబ్స్ ఉన్న వాళ్ళకి ప్రతి నెల ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు అది 6 నెలలు అయిపోయింది, అంటే హాఫ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒక సైడ్ ట్యూబే ఓపెన్ ఉంది కాబట్టి ఆ వైపు ఎగ్ వచ్చినప్పుడే మీకు కణం అనేది కలుస్తుంది. సో మీకు రైట్ సైడ్ ఎప్పుడైతే ఎగ్స్ పెరుగుతున్నాయో చూసుకొని ఆ సైడ్ అప్పుడు మందులు ఇచ్చి కొంచెం ఐయుఐ అంటే కణాలు దగ్గరికి వేసే పద్ధతి కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే కణాలు దగ్గర వేసే పద్ధతి చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 50% మీకు ఫర్టిలిటీ తగ్గిపోయినట్టే. ఎందుకంటే రైట్ సైడ్ ట్యూబ్ లేదని చెప్పారు కదా. సో లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఎప్పుడైతే పేటెంట్ ఉందో చూసుకొని అప్పుడు ఆ ఎగ్స్ పెరుగుతున్నప్పుడు మీకు ఐయుఐ అనే పద్ధతి చేయించుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ ఏ కేసులో చేస్తారు పేషెంట్స్కి? యా. సో ఎట్లా అంటే నార్మల్గా మనం హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ జనరల్గా ఏజ్ ఒకటి ఫ్యాక్టర్, తర్వాత మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది, లైక్ ఇఫ్ ఇట్ హెస్ క్రాస్ మోర్ దెన్ 5 years, అండ్ దెన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒకటి ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నా. ఎందుకంటే లైక్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒక 25%, మేల్ ఫ్యాక్టర్స్ 25%, ట్యూబల్ బ్లాక్స్ అంటే ట్యూబ్స్ వల్ల ఒక 12%, అట్లా అన్నీ చూసుకుంటే దే హ్యావ్ వన్ రీజన్ ఎందుకు అయింది అవ్వలేదు ప్రెగ్నెన్సీ అనేది. ఇంకో 20 to 25%లో ఇట్ విల్ కమ్ అండర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. అంటే అన్నీ బాగున్నాయి, మేల్కి ఫీమేల్కి అన్నీ బాగున్నాయి, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. ఎందుకు అని అడిగితే దిస్ మస్ట్ బి ద రీజన్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మైక్రోమాలిక్యులర్ లెవెల్లో, అంటే వేర్ ద ఐ కాన్ సీ దాట్ లెవెల్లో సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్, రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్. బికాస్ ఎగ్ ఈజ్ 40 times బిగ్గర్ దాన్ ఎగ్ 40 times పెద్దగా ఉంటుంది అనమాట. అండం అనేది కణం కంటే 40 times పెద్దగా ఉంటుంది. సో ఆ కణం ఎగ్ లోపలికి వెళ్ళాలంటే దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్, యాంటీబాడీస్ ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్గా లేకపోయినా ఒక ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ మ్యారిటల్ లైఫ్ ఒక 5 years దాటినప్పుడు అండ్ ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ మోర్ దాన్ 30 years ప్లస్ ఉంటే లేడీ
మనం హిస్ట్రోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ చేసుకొని ఫస్ట్ లోపల అసలు ఎలా ఉంది, వాట్ ఈస్ ద కండిషన్ ఇన్సైడ్, బికాస్ బై సీయింగ్ ద ఫేస్ వీ కాంట్ టెల్ హౌ ద కండిషన్ ఈజ్ ఇన్సైడ్, బికాస్ ఫేస్లో అంతా మంచిగా ఉండొచ్చు, లోపల దేర్ మైట్ బి ఇన్ఫెక్షన్. సో యూనో దట్ అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఏదో లాప్రోస్కోపీ కానీ లేదా హిస్ట్రోస్కోపీ డిపెండింగ్ అపాన్ వాట్ దే వాంట్ టు గో విత్ చూసుకొని అప్పుడు మనం వీ కెన్ కంటిన్యూ. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్కి మ్యాక్సిమం ఎంత ఏజ్ వరకు చేయించుకోవచ్చు అసలు, అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఐయుఐ వచ్చేసి ఒక 35-36 ఇయర్స్ వరకు వీ కెన్ ట్రై. ఎందుకంటే 35 తర్వాత యాజ్ ఏ ఆల్వేస్ టెల్ యూ ఎగ్ రేట్ అనేది 50% తగ్గిపోతుంది. అంటే ఒక సైడ్ 7 to 8 ఉండాల్సిన ఎగ్స్ 3 or 4 అయిపోతాయి, విచ్ ఇస్ లైక్ హాఫ్. అండ్ దాంతోపాటు ఎగ్స్ ఎవ్రీ టైమ్ ఎట్లా అంటే ఒక ఎగ్ రేట్ని బట్టి ఫర్టిలిటీ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎగ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటే ఫర్టిలిటీ రేట్ ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. సో దీనివల్ల కూడా ఈ 35 వరకు వీ కెన్ డూ ఐవీఎఫ్, ఐయుఐ, అండ్ 40 వరకు వీ కెన్ డూ ఐవీఎఫ్. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొంతమంది 10-15 ఇయర్స్ వరకు కూడా పిల్లలు ఉండరు కదా, సో వాళ్ళకి అసలు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఐవీఎఫ్ అవన్నీ ఇక్సి అవి కూడా వర్కౌట్ అవ్వకపోతే వాట్ నెక్స్ట్? ఓకే, సో ఐవీఎఫ్ వచ్చేసి మనం ఒక మినిమం ఒక 3 cycles చేయించుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ మోర్ మ్యాక్సిమమ్ ఎట్ ద 3rd cycle అనమాట. అంటే స్టడీస్ ఆర్ సేయింగ్ దాట్. సో ఫస్ట్ సైకిల్లో ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ కాకపోయినా థర్డ్కి దే హ్యావ్ లైక్ 60 to 65% ఛాన్సెస్ మోర్ ఆఫ్ దిస్. బట్ యూకే అక్కడ అయితే బికాస్ గవర్నమెంట్ గివ్స్ ఎమ్ ఐవీఎఫ్ సపోర్ట్ అండ్ ఆల్ దట్, వాళ్ళు 8 times కూడా చేయించుకున్నారు. సో దీనికి ఇంత డెఫినెటివ్ సక్సెస్ అనేది వీ నెవర్ సే, బట్ ఐవీఎఫ్ 3 times అట్లీస్ట్ వీ కెన్ ట్రై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 News.